హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనగపప్పు గోంగూర వండుతున్నాం. ఆవాలు జీలకర్ర ఫస్ట్ నూనె వేడెక్కాక తాలింపులు వేసుకున్నాం. అవి చిటపటలాడాక నూనెలో అవి చిటపటలాడిని. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాం. ఇంకంతే, పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి బాగా ఎర్రగా ఏగనివ్వాలి. శనగపప్పు గోంగూర అంటేనే ఇవి బాగా ఏగాలి. ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుంటే తొందరగా మగ్గుతాయి. కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయాలి. ఎంతలా ఇంగో ఇలా ఇంకా కొంచెం వేగాలండి. ఇంత బాగా వేగాక అప్పుడు టమాటా వేయాలి. టమాటా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. మా కవిత గారు టమాటా వేద్దామన్నారు. ఇంకా కొంచెం ఎర్రగా వేగాలి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగిపోయింది కదండి. ఇంకా టమాటాలు వేసేస్తున్నాం. టమాటాలు కూడా కొంచెం ఎర్రగా వేగనిచ్చి బాగా వాటర్ అంతా పోయాక అప్పుడు గోంగూర వేయాలి. ఇదిగోండి, ఇంకో 10 నిమిషాలు మూత పెట్టి పెడతాను. ఇంకా గోంగూర టమాటాలు వేగిపోయినాయండి. ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాను. అని చెప్తారు. అడుగుతారు డైరెక్ట్గా, నాకు అర్థమైంది. గోంగూర వేసి బాగా కలిపేస్తున్నాను. గోంగూరలో ఇలా వాటర్ వస్తుందండి. వచ్చాక బాగా కలుపుకోవాలి. ఎందుకంటే గోంగూరలో వాటర్ అంతా అయిపోయేదాకా కూడా శనగపప్పు వేయకూడదు, సరేనా? ఇగో ఇలా పైకి నూనె తేలేటట్టుగా ఉడకాలి. మొత్తం పడితే నూనె ఎక్కువే పడుతుంది. ఇంకో 10 నిమిషాలు మూత పెట్టాలి. గోంగూర చక్కగా వాటర్ అంతా పోయింది కదండి. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేస్తాను, సరేనండి? నేను ఎక్కడే ఉన్నాను, ఎక్కడికి పోలేదు. శనగపప్పు బాగా కలిపేసి ఇందులో కారం వేసుకోవాలి. ఇగోండి, శనగపప్పు గోంగూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మేము కారం కొంచెం తక్కువ వేసుకున్నాం. కారం మంచిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఈ మధ్య ట్యాబ్లెట్లు వాడుతున్నా కదా, అందుకే కారం తక్కువ వేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది ఇలా వండుకొని ఎలా ఉందో నాకు టేస్ట్ చెప్పండి. మాకైతే చాలా ఇష్టం. కొంచెం నూనె కూడా వేసుకోవాలి ఎక్కువ. సరే ఫ్రెండ్స్, బాయ్.